అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే ఈరోజు వచ్చేసి ఏంటి అంటే డే 5 అనమాట. డే 5 వెయిట్ లాస్‌ది ఎక్సర్సైజ్ అయితే చూపిస్తాను. చాలామంది అక్క డైట్‌తో పాటు ఎక్సర్సైజ్ చూపించండి. మాకు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుంది చేయడానికి అని అడుగుతున్నారు కదా! ఓకే అండి, చూపిస్తాను. అయితే ఒక 4, 5 మెంబర్స్ అయితే స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారనమాట. మెసేజ్ చేస్తున్నారు. అయితే అదే విధంగా డైట్ కూడా ఫాలోతో పాటు ఎక్సర్సైజ్ అయితే చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే ఏం చేసినప్పటికి కూడా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? ఇంకా ఇదే ఒక ఎట్లా అంటే నాకైతే ఒక 1 కేజీ తగ్గాననమాట 5 డేస్‌లో. అసలు మంచి మిరాకిల్స్ అనమాట. మంచి మిరాకిల్. అండ్ ఆల్సో ఇప్పుడొచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ లేవంగానే నేను ఫ్యాట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను కదా! అదైతే తాగేసాననమాట. తాగేసి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఓకే అండి. మీరు కూడా ఆ డ్రింక్ తాగినట్లయితే కొంచెం ఫ్యాట్ కట్టర్ కదా! మనం ఇప్పుడు ఎంత తిన్నా కూడా అది డిపాజిట్ కాకుండా ఫ్యాట్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుందనమాట. అది తాగి చేసినట్లయితే వర్కౌట్ మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే అండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకేనా? మీ అందరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి. హాయ్ అండి. ఈరోజైతే డే 6 అనమాట. అయితే ముందు ప్రీవియస్ వీడియోలో ఒకటి ఇన్ఫార్మ్ చేయాలండి. అది వాయిస్ అనేది స్లిప్ ఓవర్ అయిందనమాట. అందుకోసమే వాయిస్ అనేది మళ్ళీ రిపీటెడ్గా వచ్చిందనమాట. దాన్ని మనం ఏం చేయలేదు. అది నేను చేసిన ప్రాసెస్ కాదు, యూట్యూబ్లో నుండే అలాగ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే డే 6 కదండి. డే 6లో కూడా నేనైతే ఈ 10 to 15 డేస్లో అయితే 2 kgs తగ్గానమాట అండి. అయితే 10 to 15 డేస్ కానీ మీకు పోస్ట్ చేసింది 5 డేస్ మాత్రమే అండి వెయిట్ లాస్ వీడియోస్. ఈరోజు 6th డే కదా, 6 అంటే 1 వీక్కి సరిపడా మీకు వెయిట్ పోస్ట్ చేస్తున్నాను. 1 వీక్లో నేనైతే 2 kgs తగ్గాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా అసలు మీతో షేర్ చేసుకోవడం. యాక్చువల్గా ఒక డైరెక్ట్ చెప్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. చెప్పాను కదండి, చాలా బిజీగా ఉండడం వల్ల కుదరలేదనమాట. కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా వెయిట్ లాస్ అవ్వడం హెల్తీగా. అసలు వెయిట్ ఎలా తగ్గానో తెలియకుండా, అంటే తగ్గుతున్నామా అని కొంచెం అప్పుడప్పుడు నీరసం అనేది వస్తుంది కదా, ఈసారి అయితే అలా కాకుండా హెల్తీ వేగా నేను కొంచెం నాకు కొన్ని పాయింట్స్ యూస్ చేసుకొని దాన్ని ఎలా అయితే తగ్గాలి, ఇంటికి ఎలా తీసుకోవాలి అని తెలుసు కాబట్టి దాని విధంగా నేనైతే ఫ్యాట్ లాస్ అనేది జరిగిందనమాట. ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ అయితే మనకి ఈజీగా జరుగుతుంది ఇలా చేయడం వల్ల. ఇంకా ఈ ఎక్సర్సైజ్ చూసారు కదండి, హలాసన్ కానివ్వండి, లేకపోతే సూర్య నమస్కార్ కానివ్వండి, జూంబా కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ మీకు ఎలా నచ్చితే అలా చేయండి అనమాట. దానివల్ల మంచి యూజ్ అయితే ఉంటుందండి. ఈరోజైతే ఇలా చేశానమాట. పర్టికులర్గా నాకు బాగా టైం కుదిరినప్పుడైతే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఎక్సర్సైజ్ చేస్తానండి. ఈ డే 6 రోజు అయితే ఫుల్ టైం దొరికిందనమాట. ఇంకా ఆ రోజు వీకెండ్ డే అనుకుంటా. సో ఇంకా చాలా బాగా ఎక్సర్సైజ్ చేశాను. ఫుల్ బాడీ వర్కౌట్ అయితే అయిందనమాట. అసలు స్వెట్ వచ్చింది కదా అండి, ఇట్లా మెర్రాకిల్ అనమాట. మొత్తం ఇలా వ్యర్థాలు అయితే ఇలా టాక్సిక్ మెటీరియల్ అయితే ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిందనమాట బాడీ నుండి. ఫుల్ స్వెట్ అనమాట అసలు. అయితే మనం ఎప్పుడు కూడా డిటాక్స్ డ్రింక్ చెప్పాను కదా, ఫ్యాట్ కట్టర్ డ్రింక్, అది తీసుకొని మనం ఇలా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫ్యాట్ అనేది మనకి కట్ అవుతుంది అనమాట అండి. ఆర్మ్ ఫ్యాట్ కానీ థై ఫ్యాట్ కానీ అలాగా. అయితే ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఈరోజు మార్నింగే వచ్చేసి ఇదేంటి అని చూస్తున్నారా, మల్టీగ్రెయిన్ ఆటా అయితే ప్రిపేర్ చేశాను కదా, అదే అనమాట అండి. మంచిగా మల్టీగ్రెయిన్ అయితే హెల్త్కి చాలా మంచిదన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్ అని కానివ్వండి, ఇలా వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే నేను చపాతీ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఇంట్లో. అయితే నాకే కదా టిఫిన్కి చాలా టైం పడుతుంది అని చాలామంది ఏం చేశారంటే కొంచెం హార్డెస్ట్ టిఫిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోరనమాట. నేను మీలాంటి దాన్ని, నేను కూడా అలా వచ్చిందాన్నే. కానీ మనకి ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు నుండి అయితే అదే ప్రిపేర్ చేసుకోవాలి, వండుకోవాలి, నేను తినాలి, ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాలి అని నేను ఎప్పుడైతే స్టడీ చేశానో సైన్స్ బ్యాక్గ్రౌండ్లో, అప్పటి నుండి అయితే ఇంకెక్కువ నాకు ఇంట్రెస్ట్ అనేది అయితే వచ్చిందనమాట. అయితే ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తానమాట. నేను సైన్స్ చదివాను కాబట్టి నాకు ఇంపార్టెన్స్ తెలిసింది. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నాలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కదా అనేసి మా మమ్మీ కూడా కొన్ని ఫాలో అవుతారనమాట నన్ను చూసి. నాకైతే మళ్ళీ హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ అనమాట మా మదర్కి. అయితే ఇంట్లో కూడా కొంచెం హెల్తీ వాతావరణం అయితే ఉంటుందండి మనం కొంచెం ఎర్లీగా లేసి చేసుకున్నట్లయితే. అలాగే ఇప్పుడు నార్మల్ చపాతీ వచ్చేసి పాపకి చేశానమాట. చెప్పాను కదండి హెల్తీ వేలో పాపకి మాది ఇద్దరికి చూసుకుంటానమాట. ఎందుకంటే పిల్లలకి నేను వచ్చేసి ప్లెయిన్ ఇస్తానమాట చపాతీ. ఒకవేళ మనకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం నేను స్పెషల్గా మళ్ళీ చేస్తానన్నమాట. మనకి ఫ్లాక్ సీడ్స్ అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటుందండి. అలాగే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్ అనేది అయితే బాగా ఉంటుందన్నమాట అండి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇలా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఫ్లాక్ సీడ్స్తో హెయిర్కి కానివ్వండి స్కిన్కి కానివ్వండి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అయితే చపాతీ కాంబినేషన్గా నేను ఇప్పుడు లంచ్ కాకుండా బ్రేక్ఫాస్ట్ కాకుండా బ్రంచ్ అనమాట. ఈస్ నథింగ్ బట్ అంటే మార్నింగ్ జ్యూస్ తాగానమాట అండి. మీకు తెలుసు కదా కొత్తిమీర పుదీనా జ్యూస్ అదే తాగానమాట ఈరోజు కూడా. అది తాగేసిన తర్వాత ఇప్పుడైతే లేట్గా తిందాము అనిపించింది ఇంకా నాకు. సో ఇంకా లంచ్ కూడా ఎర్లీగా చేస్తే అయిపోతుంది కదా అనేసి లంచ్ కమ్ టిఫిన్ బ్రంచ్ అయితే తీసుకున్నాను అనమాట. అయితే మంచి టేస్టీగా పన్నీర్ అయితే ఉన్నాయి ఇంట్లో. ఒక మంచి రెసిపీ చూపిద్దామనేసి చూపిస్తున్నాను. అయితే పన్నీర్ వచ్చేసి చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అండి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి అనమాట. ఒక 1/2 స్పూన్ టు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకోండి 1 స్పూను. అయితే నేను వచ్చేసి చిన్న క్యూబ్ తీసుకున్నాను అనమాట అండి పన్నీర్ది. ఇంట్లో 3 మెంబర్సే ఉన్నాం కదా ఇప్పుడు అనేసి. అయితే తీసుకొని అల్లం కొంచెం యాడ్ చేసుకోండి. అల్లం అనేది ఆప్షనల్ అనమాట అండి. అయితే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పన్నీర్ కర్రీస్లో వేసినప్పుడు పచ్చివాసన అనేది ఉండదన్నమాట. చాలామంది మనకు ఎక్కడికైనా నార్త్ సైడ్ వెళ్ళినట్లయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగా పెడతారు కదా, ఎప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్. కానీ పన్నీర్ పీసెస్ అయితే అస్సలు బాగుండవు అనమాట. రైస్ బాగుంటుంది, పన్నీర్ పీసెస్ బాగుండవు. ఎందుకంటే వాళ్ళు ఫ్రై చేయరు, అంటే వాళ్ళ ప్రాసెస్ అది. నాకు ఎందుకో అనిపించింది అలా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అనిపించింది అనమాట. సో ఇంకా ఇప్పుడు కూడా ఇలా ట్రై చేస్తాను. పన్నీర్ అనుకోండి చాలా రెసిపీస్ వచ్చండి నాకు. ఇది ఒకసారి ఇలా చేస్తాను, ఒకసారి బిర్యానీ అని కానీ, అండ్ పన్నీర్ బుజ్జి కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీలో కాస్తంత జీరా పౌడర్ అండ్ ఆల్సో ధనియాల పొడి వేసుకోండి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేసుకొని తగినంత కారం కరెక్ట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే బటర్ ఉంటే బటర్ వేసుకోండి అనమాట. నేను ఆయిల్ అండ్ బటర్ ఇదొక స్పూన్ అదొక స్పూన్ వేసాను అనమాట. అయితే వేసిన తర్వాత ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా ప్యాన్లోకి వేసుకొని దానిపైన కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కసూరి మేతి అయితే వేసుకోవాలి. అయితే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా చాలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడాను పన్నీర్ పీసెస్ అయితే 1 to 2 మినిట్స్ కంటే ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదండి. అయితే వాటికి టెక్స్చర్డ్గా ఏమవుతుందంటే గట్టి పడతాయి అన్నమాట, హార్డ్ టెక్స్చర్ అవుతాయి. అప్పుడు మనకి రబ్బర్ లాగా అవుతుందన్నమాట పన్నీర్, సాఫ్ట్ అనేది కన్సిస్టెన్సీ పోతుంది. సో ఎప్పుడు కూడా 1 to 2 మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దండి. ఇలా ఫ్రై చేసుకొని మనకు టొమాటో తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు ఇవి మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట. 4 టమాటాలు తీసుకోండి. జీడిపప్పు కూడా మీరు ఒక 15 నుండి 15 అయితే తీసుకున్నాను అనమాట నేను. అయితే 15 నుండి 20 తీసుకొని అలాగే నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. పొద్దుతిరుగుడు పప్పు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వైజ్. అయితే ఇవి కూడా ఒక చిన్న బౌల్ ఉంటుంది కదండి, అలాగా అంటే 2 స్పూన్ వైజ్ అయితే 2 టీ స్పూన్స్ తీసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే కడాయి తీసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బే లీవ్స్ వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ అయితే వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి మంచిగా సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలా కలుపుతున్న తర్వాత మనకి పసుపు వేసుకొని అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకున్న తర్వాత అవి కూడా కాస్తంత మగ్గనివ్వాలి, పచ్చిదనం అనేది పోవాలన్నమాట. అయితే చాలామంది ఎలా అంటే ఆనియన్ వేసుకున్న తర్వాత మనకి మగ్గాలంటే సాల్ట్ వేస్తారు కదండి, ఎక్కువగా కాకుండా మీకు తగినంత వేసుకోవాలి. లేకుంటే కర్రీలో ఎక్కువగా అవుతుందన్నమాట పులుపు.
చూసుకోండి కొంచెం. అక్కడ ఎందుకంటే పన్నీర్‌లో తెలియదనమాట. టొమాటో వేస్తాం కాబట్టి పులుపుదనానికి ఎక్కువగా అనిపిస్తుంది సాల్ట్. సో, చూసుకొని వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 జీరా పొడి, అలాగే కారం కూడా వేసుకున్నాను తగినంత. అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. అలా ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇందాక జార్లో పట్టి పెట్టాం కదండి టొమాటో, జీడిపప్పు, అలాగే పొద్దుతిరుగుడు పప్పు, ఇవన్నీ మిక్చర్ అందులో వేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కాస్తంత ఫ్లోట్ అవ్వాలన్నమాట. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఇదే అండి. ఆయిల్ పైనకి తేలక ముందే అన్నీ వేసేస్తూ ఉంటారు. అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 మినిట్ మూత పెట్టి తీసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అనిపించిన తర్వాతనే ఇంట్లో గ్రీన్ పీస్ ఉండే అనమాట. అవి పన్నీర్లో చాలా బాగుంటాయి, క్రంచీనెస్ ఇస్తాయి. సో, ఇంకా అది కూడా చిన్న బౌల్ యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. మంచిగా కసూరి మేతి వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఫుల్ నచ్చింది అసలు. మంచిగా అసలు ఎంత బాగుందో. అయితే పన్నీర్ పీసెస్ వేసాక ఇందులో కూడా 1 to 2 మినిట్స్ మాత్రమే ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం కొరియాండర్తోని గార్నిష్ చేసుకున్నట్లయితే చూడండి ఎంత బాగుంటుందంటే, చాలా సాఫ్ట్గా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీరు, అంత బాగుంటుందన్నమాట. అలాగే మనకి ఇంట్లోనే చేసుకున్నట్లయితే మంచి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. విత్ కాంబినేషన్ ఆఫ్ చపాతీ అయినా కానీ, రుమాల్ రోటీ అయినా కానీ తీసుకున్నట్లయితే సూపర్ ఉంటుంది అసలు. సో, ఇంకా నీకు ఫ్లాక్ సీడ్స్ మల్టీగ్రెయిన్ రోటీ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి కాంబినేషన్గా సలాడ్ అండ్ ఆల్సో పన్నీర్తో అయితే ఇలా నేను ఫినిష్ చేసుకున్నాను అనమాట నా బ్రంచ్ ఈరోజు. అలాగే మా వారికి అయితే బాగా నచ్చింది. చిన్న కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక స్పెషల్ అండ్ సర్ప్రైజ్ ఇచ్చాను. కర్రీ బాగుందని ఇచ్చారనమాట నాకు మంచిగా. అయితే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుందన్నమాట. డైటింగ్లో కూడా ఇలా తీసుకోవచ్చా అంటే ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ తీసుకోవచ్చు. అది తీసుకోవద్దని ఏమీ లేదనమాట. మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. టిఫిన్ తినలేదు కాబట్టి మంచిగా కానియచ్చు. 2 to 3 చపాతీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే హ్యాపీగా నా బ్రంచ్ అయితే కంప్లీట్ చేశాను ఈరోజు. పన్నీర్లో చాలా రెసిపీస్ ఎలా అయినా ట్రై చేయొచ్చండి. నేను ఇలా ట్రై చేశాను. ఎలా ట్రై చేసినా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ప్రాసెస్ అనేది కరెక్ట్ చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. అయితే ఈవినింగ్ వచ్చేసి అయితే సింపుల్గా వాటర్ మిలన్ అయితే తీసుకున్నామండి. వాటర్ మిలన్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఆల్కలైన్ ఫ్రూట్ అనమాట. మనకి పెద్ద పెద్ద డాక్టర్సే చెప్తారనమాట. అయితే ఇది తినడం వల్ల యాంటీ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు. మన బ్లడ్ ప్రెషర్ని మంచిగా కంట్రోల్డ్గా ఉంచుతుందండి, మంచి రెగ్యులేటెడ్గా ఉంచుతుంది. అలాగే మన బోన్స్ కాల్షియం కూడా ఉంటుందన్నమాట. దీంట్లో తొందరగా కాల్షియం రిజార్ప్షన్ కాకుండా చూసుకుంటుంది. అలాగే మన కిడ్నీస్ని కూడా చాలా క్లియర్డ్గా ఉంచుతుంది. మనకి మంచిగా ఎనర్జీ లెవెల్స్ ఇస్తుందన్నమాట. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా వాటర్ మిలన్ అనేసి. మనకి మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఆ రిస్క్ నుండి అయితే తగ్గిస్తుంది అనమాట. ఒక్కరోజు తింటే కాదండి, రెగ్యులర్గా ఇలా వాటర్ మిలన్ తీసుకున్నట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మంచిగా మనకి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి కూడా క్యూర్ అవుతుందన్నమాట. అలాగే ఇది రెగ్యులర్గా తీసుకున్నట్టయితే స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది. విత్ కాంబినేషన్ ఆఫ్ బాదం అయితే తీసుకున్నాను అనమాట నేను ఈరోజు.
నేనైతే డే 7 అనమాట. డే 7 నెక్స్ట్ రేపు కూడా వస్తుంది వీడియో. అయితే రోజు వస్తాయి కాండి 7 డేస్ అయితే వస్తాయన్నమాట. చెప్పాను కదా అండి, అనుకోకుండా కొన్ని ఇష్యూస్ వల్ల అంటే పర్సనల్ రీజన్స్ వల్ల ఏం చేశానంటే రెగ్యులర్గా షూట్ చేశాను కానీ పోస్ట్ చేయలేదు. సో సారీ ఫర్ దట్ అండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పడం మర్చిపోకండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అబ్బా. మీరు కనుక కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్.